ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఎట్టకేలకు భారతదేశంలోకి ప్రవేశించబోతోంది. టెస్లా వచ్చే వారం ముంబైలో తన మొదటి షోరూంను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్లో ప్రకటించారు ఎలాన్ మస్క్. అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్ మార్కెట్లోకి ప్రవేశించడం ఖరారైంది. జూలై 15న ముంబైలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో టెస్లా షోరూంని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఇందుకోసం ఇప్పటికే 5 వై మోడల్ కార్లు ముంబైకి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. చైనాలోని షాంఘై నుంచి వాటిని తీసుకొచ్చినట్లు సమాచారం. టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు 2021 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని మస్క్ కంపెనీ డిమాండ్ చేస్తూ వస్తోంది. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలు కొనుగోలు చేయాలన్న షరతు పెట్టింది. ఇందుకు మస్క్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో టెస్లా ఎంట్రీ ఆలస్యమవుతూ వచ్చింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు మస్క్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సుంకాల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల $40,000 కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని భారత్ తగ్గించింది. దీంతో భారత్లో టెస్లా ఎంట్రీకి మార్గం సుగమమైంది. వచ్చే వారం అధికారికంగా మొదటి షోరూంను ప్రారంభించనున్నారు.